హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి శనగల ప్రసాదం. ఏ పండక్కైనా ఈజీగా చేసుకునే వన్ ఆఫ్ ది ప్రసాదం రెసిపీ. దీన్ని చేసుకోవడానికి 1 కప్ శనగల్ని తీసుకోవాలి. శనగల్ని ఒకసారి వాష్ చేసేసుకొని మంచి వాటర్ వేసి నాననివ్వాలి. నానిపోయిన తర్వాత ఇందులో చూసారా ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ వాటర్ తోటి ఈ శనగల్ని వేసేసుకోవాలి. అందులో కొంచెము సాల్ట్ని వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత శనగల్ని మనం ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెము చిటికెడు ఇంగువని కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపును కూడా వేసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 2 తీసుకున్నాను, అవి కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని కూడా వేసి అంతా ఒకసారి కలిసే రీతిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా చల్లేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ శనగల ప్రసాదం మనకి రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ శనగల ప్రసాదం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ అయిన శనగల ప్రసాదం రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.